ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీ రాశిని బట్టి మీరు ఉత్తమ తండ్రో కాదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు నాన్న అయ్యారు అన్న భావన ఎంత బాగుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? నాన్న అన్నది ఒక పదవి లేదా బిరుదును పొందినంత సంతోషాన్ని ఇస్తుంది. అప్పటి వరకు సాధారణ పౌరునిగా ఆలోచించిన మీరు ఒక్కసారిగా తండ్రిగా ఆలోచించడం మొదలు పెడతారు. పిల్లలతో మీరు ఆడుకునే ఆటలు మీ మనసుకు స్ఫురించిన మరుక్షణం మీ పెదాలపై చిరునవ్వు కనిపిస్తుంది. అయితే జ్యోతిష శాస్త్ర అంచనాల ప్రకారం మీరు జీవితంలో ఎంత గొప్ప తండ్రులుగా మీ పిల్లలకు ఉండగలరో తెలుసుకోవడానికి వీలుంటుందని అంటున్నారు. మరి అదేంటో మన ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక పరిపూర్ణ తండ్రికి నిర్వచనం ఎలా ఉన్నా అది ఒక శిశువు మరియు తండ్రికి మధ్య గల అవినాభావ సంబంధం మరియు పరస్పర అవగాహనల మీద ఆధారపడి ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఉత్తమ తండ్రులుగా ఉండగలిగిన వారి జాబితాలో ప్రథమంగా ఉన్న రాశి చక్రాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి వారు ఓపిక, సహనానికి మారుపేరుగా ఉంటారు. కానీ ఒక్కసారి వీరు కోపోద్రిక్తులైతే వీరిని అదుపు చేయడం అత్యంత క్లిష్టమైన అంశంగా ఉంటుంది. కాకపోతే ఈ కోపం అత్యంత అరుదైన అంశంగా ఉంటుంది. అధికంగా ఓర్పు, సహనాన్ని ప్రదర్శించే వీరు తమ పిల్లల ఆరోగ్యం, మానసిక స్థాయిల గురించి అంచనాలు వేస్తూ వారిని ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. వారి బలమైన సంకల్ప శక్తి, కష్టపడి పనిచేసే ఎద్దు వంటి మనస్తత్వం దృష్ట్యా తమ పిల్లలకు కూడా అటువంటి ఆలోచన విధానం ఉండాలని పరితపిస్తూ ఉంటారు. వారి పిల్లల కోసం ఎటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా తమకు ఎటువంటి నష్టం కలిగినా అంతగా ఆలోచించరు. కానీ తమ పిల్లలు మరియు కుటుంబం పట్ల నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేస్తే అస్సలు సహించలేని స్వభావాన్ని కలిగి ఉంటారు. క్రమంగా ప్రత్యర్థుల పట్ల ప్రతీకారేచ్ఛలను సైతం ప్రదర్శిస్తూ ఉంటారు మరియు సామాజిక ఎదుగుదలని అస్త్రంగా వాడతారు. ఇటువంటి లక్షణాలు పిల్లల్లో ధైర్యం, తెగింపు తీసుకుని రావడంలో కీలకంగా సహాయం చేస్తాయి. ఇక కర్కాటక రాశి వారు కుటుంబ విలువలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. తమ కుటుంబ గుర్తింపు కొరకు నిర్దిష్ట విలువలను నిర్మించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తమ పిల్లలు విలువలను గౌరవించాలని కోరేవారిగా ఉంటారు. అటువంటి విలువలను, మంచి లక్షణాలను తండ్రి నుంచి పిల్లలకు ఎలా బదిలీ చేయాలో కూడా వారికి తెలుసు. క్రమంగా ఈ జాబితాలో వారికి చోటు దక్కింది. ఇక సింహరాశి వారు అడవికి రాజుగా సింహం ఎలా ఉంటుందో అలా ఉండాలని అనుకుంటారు. సింహానికి రాజ్యాధికార లక్షణాలు పుట్టుకతోనే సహజంగా వస్తాయి. అదేవిధంగా సింహరాశి వారు కూడా అంతే. వారి ప్రతి అడుగులోనూ భద్రతాపరమైన చర్యను కలిగి ఉంటారు మరియు వారి పిల్లలకు నిరంతరం రక్షణగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తమ పిల్లలు ఏది కోరుకున్నా తమ పరిమితిని మించి అందివ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కానీ ప్రతి అంశంలోనూ ఆర్థిక స్థితిగతుల గురించి చర్చిస్తూ సామాజిక విలువలను నేర్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. క్రమంగా క్రమశిక్షణ, పట్టుదల వంటి లక్షణాలు అనాలోచితంగానే పిల్లలకు అందుతాయి. ఇక తులారాశి వారు తమ చుట్టూ శాంతి, సంతోషాలను చూడాలని కోరుకుంటూ ఉంటారు. సమస్యను పరిష్కరించగల తెలివితేటలు వీరి సొంతం. అంతేకాకుండా ఇతరుల సమస్యల్లో ఉండడం వీరికి నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. మరి ఎదుటి వారిలో అసంతృప్తిని అస్సలు సహించలేరు. వీరికి ఇంచుమించుగా వృషభ రాశి వారి లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరి ఆలోచనలు, విధానాలు భావోద్వేగపూరితంగా కూడా ఉంటాయి మరియు ధైర్యం, తెగింపు, క్రమశిక్షణ, పట్టుదల వీరికి ఆభరణాలని చెప్పవచ్చు. క్రమంగా తమ పిల్లలకు ఇంచుమించుగా అటువంటి లక్షణాలు వచ్చేలా ప్రణాళికలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తమకు లేని లక్షణాలైన ఓర్పు, సహనాన్ని కనీసం పిల్లలకు వచ్చేలా చూడాలని భావిస్తూ ఉంటారు. మకర రాశి గురించి మీరు అనేక మార్లు వినే ఉంటారు. వీరి ఆలోచనలని లక్ష్య సాధన మీదనే ఉంటాయి. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యుల సహకారం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. దీనికి కారణం కుటుంబ శ్రేయస్సు కోసం వీరి చూపే పట్టుదల, క్రమశిక్షణ. క్రమంగా వీరి లక్ష్యాల వల్లనే భావోద్వేగాలు కూడా అధిక స్థాయిలోనూ ఉంటాయి. కుటుంబం కన్నా అధికంగా పనిని ప్రేమించేవారిలా ఉంటారు. కానీ విజయాన్ని మాత్రం కుటుంబానికే అంకితం ఇస్తారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల కోరికలను తమ కోరికలుగా భావించి వారి కలల సహకారానికి వీరు తప్పిస్తూ ఉంటారు. ఇటువంటి ఉత్తమమైన లక్షణాలు తమ పిల్లలకు కూడా రావాలని ఆకాంక్షిస్తూ ఉంటారు.
ఇక మీనరాశి ఎటువంటి అంశాలలోనైనా అత్యంత శ్రద్ధను కనపరిచే రాశి చక్రాలలో ఉత్తమ రాశి మీనరాశి. వీరు భావోద్వేగాలను అధికంగా కలిగి ఉండడమే కాకుండా ముక్కుసూటి తత్వానికి మారుపేరుగా ఉంటారు. ఇటువంటి లక్షణాలు నెమ్మదిగా తమ పిల్లలకు కూడా అందించేలా ఉంటారు. పిల్లల పట్ల తమ ప్రేమను బాహాటంగానే వ్యక్తపరిచే వీరు వారు కోరికలను తీర్చే క్రమంలో భాగంగా నిరంతర శ్రామికునిలా కష్టపడుతూ ఉంటారు. క్రమంగా ఈ విధానం పిల్లలకు తండ్రిపై నమ్మకాన్ని పెంపొందించడానికి దోహదపడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మరి మన రాశి చక్రాల ప్రకారం ఈ రాశుల వాళ్ళు తండ్రి గుణాలు కలిగిన ఉత్తమమైన రాశులుగా చెప్పవచ్చు. కాబట్టి మీరు ఉత్తమ తండ్రో కాదో ఈ రాశులు బట్టి మనం తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇందులో కానీ మీ రాశి ఉంటే మీకు చాలా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.